అరకు అయితే ఇంతకు ముందు వచ్చాం కానీ ఈ వ్యూ పాయింట్కి రావడానికి మదగాడ వ్యూ పాయింట్ రావడం ఇదే మొదటిసారి. చాలా అంటే చాలా బాగుంది. పొగమంచు సన్ రైజ్ అవడం కూడా చాలా చాలా బాగుంది. నిజంగా ఈ క్లైమేట్ ఎక్సలెంట్ అండి. ఎక్కడ చూడలేదు కూడా. ఎంత కూడా చాలా వరకు బాగున్నాయి. ఇంకా కొద్దిగా రోడ్ వర్క్ జరుగుతుంది, అది కూడా అయిపోతే ఇంకా చాలా బాగుంటుంది. మా వెహికల్స్ కూడా పైకి తీసుకెళ్ళి బాగుండు, కానీ మధ్యలో ఆటో ఎక్కాల్సి వచ్చింది. కానీ ఈ పువ్వులు ఏం పేరు, సన్ఫ్లవర్స్, ఇది కూడా నేను మొదటిసారి చూస్తున్నాను. నిజంగా చాలా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాం పిల్లలతోటి, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చాము. చాలా 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 బాగుంది. సన్ రైజ్ చాలా బాగుంది చూడటానికి. అదేవిధంగా ఆంధ్రవేలో వస్తుంటే వలస పూలు గార్డెన్ కనిపించింది మాకు. ఇక్కడ సీనరీస్ చాలా బాగుంది. చాలా చాలా అంటే ఫొటోస్కి కానీ దీనికైనా కూడా చాలా బాగుంది. దీని నుండి వచ్చేటువంటి ఆయిల్ కూడా చాలా మెటీరియల్, ఇందులో వచ్చేటువంటి మెటీరియల్ కూడా ఆయిల్ అంతా కూడా ఈ ఏరియా రావడానికి ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ ఈ గార్డెన్ చూడగానే చాలా అసలు అనిపించలేదు, కానీ చూడగానే అయిపోయాం మేము. కానీ చాలా బాగుంది. ప్రోగ్రామ్ ఎప్పుడో నుంచి మేము వేసుకుంటూ ఉన్నాం, కానీ ఎప్పుడు పోస్ట్పోన్ అవుతుంది. కానీ ఈసారి ఎలాగన్నా రావాలి ఈ సీజన్లో అనుకుని వచ్చాము. మార్నింగ్ సన్ రైజ్ చూసాము, ఆన్ ది వేలో వస్తున్నప్పుడు ఇది కనిపించింది. ఎలాగన్నా ఫొటోస్ దిగాలి అనుకున్నాము. ఇక్కడ పర్మిషన్ ఇస్తారో లేదో అనుకున్నాము, కానీ వాళ్ళు కూడా చాలా మంచి మనస్ఫూర్తిగా మాకు వెళ్ళండి అమ్మా ఫొటోస్ తీసుకోండి అని చెప్పారు. చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఏదన్నా కానీ మళ్ళీ మిస్ అవుతామేమో అన్నట్టుగా ఉంది. నిజంగా కోవిడ్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అది మాత్రం పాఠం నేర్పించింది మాకు. మేము ఒక్కరమే కాదండి, మాది రాజమండ్రి అపార్ట్మెంట్ నుంచి అందరం కలిసి వచ్చాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలాగైనా రావాలని డ్యూటీలకు కూడా సెలవు తీసుకుని మరీ వచ్చాము అందరం. మేము రాజమండ్రి నుంచి వచ్చాం. నిన్న మార్నింగ్ బయలుదేరాం రాజమండ్రిలో. అది చూసుకుంటూ వచ్చాం. అన్నీ వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసుకుంటూ, బుర్రా గృహలు ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఇవాళ మార్నింగ్ 3 o'clockకి లేచి బయలుదేరాం సన్ రైజ్ చూద్దామని. ఆ కొండకి వెళ్ళాము. చాలా సూపర్గా ఉంది సన్ రైజ్. ఆ సన్ రైజ్ చూసుకుని వెళ్తూ ఉంటే దారిలో ఈ ఎల్లో ఫ్లవర్స్ ఏంటో మాకు అర్థం కాలేదు. తీరా చూస్తే ఇందులోంచి ఆయిల్ తీస్తారంట. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. ఇంత చిన్న చిన్న ఫ్లవర్లోంచి ఎలా తీస్తారో కూడా మాకు అర్థం కాలేదు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదంట ఈ ఆయిల్. చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ టూర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. సన్ రైజ్ ఈ మంచు చూస్తుంటే సూపర్ గా ఉంది. ఇంకా మర్చిపోలేమన్నమాట. చూసారా ఈ మంచు చూడండి ఎలా ఉందో, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చూడండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే మటుకు. మీ ఫ్రెండ్స్తో కలిసి అరకు ఈ చూడడానికి వచ్చాం. ఈ సీజన్లోనే ప్రాక్టికల్గా ఎందుకు వస్తాం అంటే, ఈ సీజన్లోనూ ఒడిసి పూలు అన్నవి కరెక్ట్గా ఈ సీజన్లోనే ఉంటాయి. దాన్ని చూడడం కోసమే ప్రత్యేకించి వస్తూ ఉంటాం. ఇది వరకు వచ్చినా సరే అంత ఇది ఉండేది కాదు. ఈ మధ్యలో ఈ అరకులోను ఈ టూరిజం స్పాట్ కూడా చాలా బాగా చేశారు. ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో చేసి మనం ఊటీ గుడాలకు వెళ్ళాలండి వెళ్తున్నాం. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మన అరకుని ఒకసారి సందర్శించండి. అన్నిటికంటే మనది ఇంకా బాగుంటుంది. మనం చేసేది కూడా మన ట్రైబల్స్ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. 10 మందికి ఉపయోగ కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఈ సీజన్లో కూడా ప్రతి ఒక్కరు వచ్చి అరకుని సందర్శించాలని నేను కోరుకుంటాను. వర్క్ అండి మాది, ఐరన్ వర్క్ అండి. అంటే గేట్లు డ్రిల్స్ అటువంటివి చేస్తూ ఉంటాం. ఈ సీజన్లో ఫ్రెండ్స్తో సరదాగా వచ్చాం. ఇదివరకు ఎప్పుడో వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చామండి. ఇదివరకు కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. సన్ రైజ్ అది కూడా ఇదివరకు ఉండేది కాదు. ఇప్పుడు దాన్ని ఈ వల్ల ఇంకా ఆనందంగా ఉంది. అది చూడడం వల్ల పొద్దున్నే ఆ మంచులోను ఆ సన్ రైజెస్ కూడా చాలా బాగా జరిగింది. ఆ స్పాట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు దానికి పైన రోడ్లు కూడా వేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇదివరకు అంటే మనం నడిచి వెళ్ళాలి, ఏదో ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా కార్లు మనం అక్కడికే వెళ్ళిపోతున్నాయి. అక్కడ లేదంటే ఏం లేదు. మనం తినడానికి కూడా ఇదివరకు కాకుండా ఇప్పుడు ట్రావెల్స్ కూడా బాగా ఏర్పాటు చేశారు. మనకి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎక్కడికైనా వెళ్ళి అయిపోయి అంత దూరం నడాలా అన్న ఫీలింగ్ కూడా ఉండదు. డైరెక్ట్గా మనం ప్లేస్కి వెళ్తాం, సన్ రైజ్ చూస్తాం, వస్తూ ఉంటాం. ఇదివరకు రోడ్లు అవి కూడా చాలా బాగున్నాయండి ఈసారి. ఇక్కడ మేము అరకు అందాలు చూడటానికి వచ్చాము. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి సీజన్లో బాగుంటుందంట. అయితే నిన్న అరకు చూసాము. ఇప్పుడు వడిసి పువ్వులు కూడా చూడటానికి వచ్చాము. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి. ఇందులో ఫోటోషూట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ సన్ రైజ్ కూడా చాలా బాగుంది. తిమ్సా డాన్స్ కూడా బాగుంది. అక్కడ రెడీ చేసింది అంతా కూడా చాలా బాగుంది.
చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. Hi, I'm Vanita. I came from Gujarat and today I'm here at Varaku. As you can see, the flower which calls in Gujarat, that is sarso, Hindi in sarso. But here they call it is Varaku. So yes, I have started my morning here in Araku with this beautiful view. I have already seen the morning sunrise and I'm exploring well here. This is my day 2 here in Araku. I would must say you should definitely I recommend to visit here. And these are the view I was always expecting to start my morning, and I guess it's a good start. I hope I'll explore more today. Thank you. When I see there are many people came in the morning, I was like so much happy to know that okay, it's a good place. And about if I say experience, so in the morning when I started early at 5 o'clock, I was feeling that I am the only one who will going to watch the sunrise, or am I crazy or what? But when I came here, I have seen thousands of people enjoying the sunrise and having a good food and coffee, and there is a tribal dance also. That was actually a good experience for me to explore all these things. And thank you, like I'm enjoying my view here and the other benefits. और मैं अगर बताऊँ इन फ्लावर्स के बारे में, तो ये सरसों के फूल है, जिसमें से बेसिकली जो है वो वहाँ गुजरात में भी हमारे इसमें से जो है वो सरसों का तेल बनाते हैं, ऑयल बनाते हैं. And it is very useful and it's a herb, I can say that. Yes, I feel yes, it's a very nice view and all. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.